హలో ఎవ్రీవన్. చిక్కుడుగాయ కర్రీ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే అందులో ఉన్న విత్తనాలే. సో, విత్తనాల గురించి మనం చాలామంది ఆ కర్రీ అయితే తింటాము. సో, చాలా బాగుంటాయి అండ్ కర్రీ కూడా చాలా బాగుంటుందనుకోండి. సో, ఇక్కడ నేనైతే చిక్కుడుగాయను ఈ విధంగా పీసులుగా కట్ చేసి కుక్కర్లో అయితే ఉడికించుకున్నాననమాట. సో, ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిగడ్డ అయితే నేనైతే కట్ చేసి వేసుకున్నాననమాట. సో, ఒక ఉల్లిగడ్డ సరిపోతుంది. సో, మంచిగా ఈ ఉల్లిగడ్డని అయితే కలిపేసుకున్న తర్వాత అందులో నేనైతే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. సో, హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెష్‌ది. సో, ఈ విధంగా 3 వేసుకున్న తర్వాత వీటినైతే కలిపేసుకున్నాను మంచిగా. సో, ఇవి ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక టమాటో తీసుకొని అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. సో, ఒకటే టమాటో తీసుకున్నాను, ఎక్కువ కాదు. ఒకటే టమాటో తీసుకున్నాను. సో, చిక్కుడుగాయను మనము పక్కకు ఆరబెట్టేసాం కదా! సో, దాన్నైతే ఇప్పుడు మనం ఇందులోకైతే వేసేయాలి. సో, వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలనమాట మొత్తం. టమాటో అండ్ ఆనియన్ ఇవన్నీ మంచిగా కర్రీకి పట్టేలాగా కలిపేసుకోవాలి. సో, ఇక్కడ నేను మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో అయితే నేనైతే కారం అయితే వేసేసుకున్నాననమాట. సో, నేనిక్కడ ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను. సో, మీరు తినేదాన్ని బట్టి అయితే కారం అయితే వేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాననమాట. సో, సాల్ట్ తక్కువున్నా పర్లేదు. సో, తర్వాత వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా అయితే వేసుకోలేదు. ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసాననమాట అంతే. సో, ఇవి రెండిటిని మంచిగా కలిపేసుకోవాలి. సో, మొత్తం ఆ చిక్కుడుగాయకి కారం, ఉప్పు పట్టుకునేలాగైతే మంచిగా మనమైతే కలిపేసుకోవాలి. సో, ఇది చపాతీలోకైనా బాగుంటుంది, రైస్‌లోకైనా బాగుంటుంది, పూరీలోకైనా బాగుంటుంది. సో, ఈ మూడింటికి కాంబినేషన్ అయితే బాగుంటుంది. సో, రైస్‌లోకి తిన్నప్పుడైతే మనం కొంచెం చారుంటే ఇంకా బాగుంటుందనమాట. ఇక్కడైతే నేను డ్రై మెంతి అయితే వేసాననమాట కొంచెం. చాలా తక్కువగా డ్రై మెంతి అయితే వేసుకున్నాను. సో, డ్రై మెంతి వేయడం వలన ఏంటంటే మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట. సో, కసూరి మేతి అని కూడా అంటారు కదా! సో, కసూరి మేతి అయితే వేసుకున్నాను. సో, కసూరి మేతి వేయడం వల్ల ఏ కర్రీకైనా మంచి టేస్ట్ అనేదైతే వస్తుంది. సో, చూడండి ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాను. సో, ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అయితే ఈ విధంగా చుంచి వేసుకోవాలి. ఎప్పుడైనా కొత్తిమీర వేసుకునేటప్పుడు ఈ విధంగా మనం చేతులతోనే ఇలా చుంచి వేసుకుంటే మాత్రం మంచి ఫ్లేవర్ అయితే కర్రీకి వస్తుందనమాట. అంతే, రెడీ అయిపోయింది కర్రీ.